కూడా గమనించండి, ఒక జర్నలిస్ట్ గా మద్యం కేసులో వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు. వీళ్ళకి వాదిస్తున్న లాయర్లు ఎవరు సార్? పొన్నం సుధాకర్ రెడ్డి గారు, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు. పార్టీకి అసలు ఎటువంటి మకిలి లేనప్పుడు అవినీతి కేసుల్లో, ఇప్పుడు అక్రమ కేసుల్లో కాకుండా అవినీతి కేసుల్లో కాకుండా ఏదన్నా ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టి ఆవేశపరలో లేకపోతే ఇంకేదైనా ఉంటే వాళ్ళకి సంబంధించి వాదిస్తే తప్పలేదు. పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అంశం అనుకుందాం. మరి అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం పార్టీ లాయర్లు ఎందుకు పనిచేస్తున్నారు? ఇక్కడ అది ఒక ఆలోచించాల్సిన విషయం. దాంతోపాటు ఎవరైనా కూడా పాయింట్ టు పాయింట్ ఈ మద్యం కేసు గురించి కానీ లేకపోతే జత్వానీ కేసు గురించి కానీ వస్తున్న ల్యాండ్ స్కామ్స్ గురించి కానీ ఏదైనా వచ్చినప్పుడు పాయింట్ టు పాయింట్, ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు, లేకపోతే సమర్థులు ఉన్నారు కదా, పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పే రీతిలో మాత్రం ప్రెస్ మీట్లు జరగడం. ఆ ప్రెస్ మీట్లలో తిరిగి ఎద్దేవా చేయడం, ఎటకారాలాడటం కాదు. మద్యం కేసులో 98,872 కోట్ల రూపాయలు ఏదైతే టోటల్ టర్న్ ఓవర్ ఉందో దాంట్లో 659 కోట్లు మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్, అంటే 98,000 కోట్ల పైచిలకు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదవాడి బలహీనతని ఆసరాగా చేసుకుని మీరు డబ్బు ఇస్తేనే, నగదు రూపంలో ఇస్తేనే మీకు మందు అమ్ముతామని మొత్తం దుకాణాలు ప్రభుత్వం పేరుతో ఏదైతే నడిపారో ఆ ప్రభుత్వం పాలసీ తీసుకోవాల్సిన దానికి ప్రభుత్వ పాలసీ పెద్దలు ఏది స్టాచ్యురీ బాడీ ఏమైనా పాలసీ డెసిషన్ తీసుకోవడానికి క్యాబినెట్ తీసుకోలే. వీళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు అరెస్ట్ అవుతున్నది అందరూ సోకాల్డ్ ఒక 6 మందో 7 మందో ఎవరైతే ఇంటర్నల్ గా సమావేశం అయ్యారో దాంట్లో వెండర్ గా ఉండాల్సిన మరి సజ్జల శ్రీధర్ రెడ్డి ఉండడం ఏంటి? మిథున్ రెడ్డి గారికి ఏ సంబంధం? అలాగే సాయిరెడ్డి గారు, కసిరెడ్డి గారు, లేకపోతే ఇట్లా ఎవరైతే ఉన్నారో 5-6 మంది, సత్యప్రసాద్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రోజు వరకు నారాయణ స్వామిని అసలు విచారణ సంస్థ పిలవనే లేదు. చాలా డోలాయమైన పరిస్థితుల్లో ఈ కేసు విచారణ గట్టిగానే జరుగుతుంది, కానీ చాలా లూప్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఎవరికైనా సరే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్ ఫర్ దట్ షాప్స్ ఒకటి, దాంతో పాటు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఫర్ దట్ గవర్నమెంట్ షాప్స్ 2,534 షాపులండి లలిత్ గారు. 2,534 షాపుల్లో తప్ప బయట ఎక్కడా దొరకదు మద్యం. మరి వాటికి సంబంధించిన మద్యం కొనుగోళ్లు మీరు లోపాయి గారిగా ఇచ్చారు. లోపాయి గారిగా ఇచ్చిన దానికి ఎంత? సబ్స్టాండర్డ్ మందు అమ్మిన దానికి రేటు నిర్ణయించారు కదా. 10 రూపాయలు ఉన్నదాన్ని 300 రూపాయలకి 25 రూపాయలది 300 పైచి అమ్మారు కదా. లోకల్ బ్రాండ్స్ ని ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ తో సమానంగా రేట్లు అమ్మారు కదా. వాటిని ధరలు ఎవరు నిర్ణయించారు? ఏ కమిటీ ఆమోదించింది?